టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా చాలామంది కమెడియన్లు ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 'జబర్దస్త్' ఎంతో మంది కమెడియన్స్‌ని పరిచయం చేసింది. అంత మంచి ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన నటులు తమదైన రీతిలో వెండితెరపై దూసుకుపోతున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా, గెటప్ శ్రీను, చెమ్మక చంద్ర కమెడియన్స్‌గా దూసుకుపోతూ ఉండగా, వేణు డైరెక్టర్‌గా మారి హిట్ అందుకున్నాడు. ఇక వేణు బాటలోనే ధన్‌రాజ్ కూడా డైరెక్టర్‌గా మారాడు. అంతేకాదు, నిర్మాతగా కూడా మారి సినిమా చేశారు. ఇటీవల 'రాఘవం రామం' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్తో కన్నీళ్లు పెట్టించాడు. సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేదు, కానీ సక్సెస్ టాక్ను సొంతం చేసుకుంది. కెరీర్ పరంగా దూసుకుపోతున్న ధన్‌రాజ్ జీవితంలో అన్నీ కష్టాలే. ఓ హీరో వల్ల తన జీవితం టర్న్ తీసుకుందని గతంలో చాలా సందర్భాల్లో బయటపెట్టాడు ధన్‌రాజ్. తాజాగా ధన్‌రాజ్ భార్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మరి ఆమె ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. ధన్‌రాజ్ భార్య శిరీష గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనతో కలిసి పలు ఈవెంట్లలో పాల్గొంటూ వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష ధన్‌రాజ్ ఎదుర్కొన్న కష్టాలతో పాటు హీరో చేసిన సహాయం గురించి కూడా బయటపెట్టింది. ఆ హీరో గనక లేకుంటే మేము ఇప్పుడు ఇలా ఉండేవాళ్లం కాదు అంటూ అతనిపై ప్రశంసలు కురిపించింది. ఒక సందర్భంలో ఆయన చేసిన మేలు అంతా ఇంతా కాదు, ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటామంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు కదూ? ఆయన ఎవరో కాదు, టాలీవుడ్ యంగ్ ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని. ధన్‌రాజ్కు ఈ హీరోకు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. శిరీష ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మా పెద్ద బాబు సుకుమార్ పుట్టే సమయంలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ టైంలో హీరో రామ్ మాకు 15,000 రూపాయలు సాయం అందించారు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన లేకుని ఉంటే గనక ధన్‌రాజ్ ఇప్పుడు ఈ స్థానంలో ఉండేవాడే కాదు అంటూ శిరీష చెప్పింది. అప్పటికీ ఇప్పటికీ హీరో రామ్ ధన్‌రాజ్కు సంబంధం అలాగే కొనసాగుతూ ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయ్యింది కూడా ధన్‌రాజ్ను తన సొంత స్నేహితుడిగా రామ్ భావిస్తాడని చెప్పింది. ఒక రామ్ మాత్రమే కాదు, డైరెక్టర్ సుకుమార్ కూడా ధన్‌రాజ్తో మంచి సంబంధం ఉంది. సుకుమార్ని డాడీ అని పిలుస్తాడని ఆమె చెప్పింది. వీరిద్దరి వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని, అందుకే పెద్దబ్బాయికి సుకుమార్ అని పెట్టుకున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలో మాట్లాడిన శిరీష ధన్‌రాజ్ తల్లి చనిపోయినప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఓ షోలో చెప్పిన విషయంపై క్లారిటీ ఇచ్చింది. వాళ్ళమ్మ క్యాన్సర్తో పోరాడుతూ చనిపోయింది. ఆ టైంలో ధన్‌రాజ్ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దహన సంస్కారాలు చేసేందుకు డబ్బులు లేవు. అది అతని జీవితంలో మర్చిపోలేని బాధగా మిగిలిపోయింది అని శిరీష చెప్పారు. ధన్‌రాజ్ కమెడియన్గానే కాదు, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా పలు సినిమాలను చేశారు. ప్రొడ్యూసర్గా 'ధనలక్ష్మి తలుపు తడితే' అనే సినిమా తీశాడు. ఆ మూవీ చేయొద్దని ఎంత చెప్పినా వినలేదు. ఎందుకంటే అది గనకపోతే సర్వం కోల్పోతామని తెలుసు. నేను అనుకున్నట్టే ఆ మూవీ వల్ల అన్నీ కోల్పోయాం. మళ్ళీ జీరోకొచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాం. మా ఇద్దరి నడుమ గొడవలు వస్తూనే ఉంటాయి, కానీ విడిపోలేదు. మీడియాలో మాత్రం విడిపోయామన్నట్టు వార్తలు వస్తూ ఉంటాయి. అవి మేం పట్టించుకోకుండా ప్రయాణం సాగిస్తున్నాం. ప్రస్తుతం ధన్‌రాజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరోతో డైరెక్టర్గా మూవీ చేయబోతున్నట్టు చెప్పింది. త్వరలోనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.